నమస్కారం, ఆర్బీకే ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఎస్కోట మండలం సంతగైరంపేట గ్రామానికి చెందిన శ్రీ లోక్చర్ల రవిచంద్ర కుమార్ గారు మన ఆర్బీకే స్టూడియోకి వచ్చి ఉన్నారు. వీరు గత 2 సంవత్సరాలుగా వంగపై టమాటా అంటు మొక్కలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటు మొక్కల గురించి, అంటు మొక్కల సాగు గురించి, పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకుంటారు. ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు. నమస్కారం మేడం. ఈ వంగపై టమాటా అంటు మొక్కలు ఏ రకం సాగు చేస్తున్నారండి? లక్ష్మీ రకం మేడం. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? మేము 80 సెంట్లో సాగు చేస్తున్నాం మేడం. మీరు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? ఒరిస్సా నుంచి తెప్పించుకున్నాం మేడం. ఒక మొక్క ధర ఎంత పడుతుంది? 5.5 పడుతుంది మేడం. ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతున్నాయండి? ఎకరానికి సుమారుగా ఒక 1500 నుంచి 1700 వరకు మొక్కలు పడుతున్నాయి మేడం. గాలి వెలుతురు బాగుండి మొక్కలు ఇది ఉంటాయని చెప్పని మేము ఒక 800 మొక్కల వరకు వేసుకున్నాం మేడం. అంటే దూరంగా మొక్కలు ఉడుచుకొని మధ్యలో అంతర పంటల కింద ఆకుకూరలు వేసుకోవడం అనేది జరిగింది మేడం. మొక్కలు నాటుకునే ముందు నేలని విధంగా తయారు చేసుకుంటున్నారో ఒకసారి వివరించండి. మేము మొక్కలు నాటుకునే ముందు మేడం 4 సార్లు నేలని బాగా దున్నుకొని అందులోనే బాగా చివికిన పశువుల ఎరువుని వేసుకున్నాం మేడం. అలాగే డిఏపి ఎరువుని, ఎస్ఎస్పిని కూడా అందులో వేసుకోవడం అనేది జరిగింది మేడం. వేసి కలిగి దున్నేసాం మేడం. మొక్కలు మీరు ఏ విధంగా నాటుకున్నారండి? అంటే రైజింగ్ బెడ్ చేసి మేడం, సాల్ వేసి రైజింగ్ బెడ్స్ ఇది చేసి దాని మీద మొక్క అనేది పాతడం జరిగింది మేడం. కర్ర పెట్టేసి కర్ర పక్కనే మొక్క పెట్టేసి స్టికింగ్ చేయడం జరిగింది మేడం. మొక్క పెట్టగానే కర్ర కట్టాం మేడం. అంటు మొక్క అది మేడం, సైడ్ కొంగకుండా ఉండడం కోసం అని చెప్పి ఆ విధంగా కట్టడం జరిగింది మేడం. మీకు నీటి వసతి ఏంటండి? అలాగే టమాటాకు ఎన్ని నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుందండి? ఒక నీటి వసతి అనేది బోరు ఉంది మేడం. వేసవిలో సాగు చేస్తాను కదా, దగ్గర ఒక 20-25 తడుల వరకు ఇవ్వడం జరిగింది మేడం. ఈ అంటు మొక్కలు పంటకాలం ఎంత ఉంటుందండి? సుమారు 1 సంవత్సరం వరకు ఉంటుంది మేడం. సాధారణ రకాలతో పోలిస్తే దీని పంటకాలం అనేది ఎక్కువ వస్తుంది మేడం. అధిక దిగుబడులు పొందడానికి టమాటా పంటలో పాటించేటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి. ఉడిచేటప్పుడు మేడం, అంటే గుమ్ము తీసి ఉడిచేటప్పుడు అంటే వేపపిండి, డిఏపి, ఎస్ఎస్పి అనేది చుట్టూరు గుమ్ము తీసి గుమ్ములో ఎరువు అనేది వేసి మొక్క అనేది వేయడం జరిగింది మేడం. తర్వాత యూరియా, పొటాస్ అనేది వేయడం జరిగింది మేడం. అంటే దగ్గరలో కొద్దిగా యూరియా అనేది అప్లై చేయడం జరిగింది. ఎందుకంటే మొక్క తొందరగా గ్రోత్ రావడం కోసం అని చెప్పని యూరియా అనేది వేయడం జరిగింది మేడం. అంటే మొక్క ఉడిచేటప్పుడు గుమ్ముల్లోని పశువుల గత్తం, వేపపిండి, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్ అనేది వేయడం జరిగింది మేడం. ఉడిచిన తర్వాత నుంచి కూడా మేడం మొక్క ఎదుగుతున్నప్పుడు మధ్యలోని ఏంటంటే యూరియా, పొటాస్ అనేది మరలా కాయ వచ్చేటప్పుడు పొటాస్, యూరియా అనేది అలాగా వేయడం జరిగింది మేడం. పూత స్టార్ట్ అయ్యే ముందు బోరాన్ అనేది పిచికారీ చేయడం జరిగింది మేడం. ఎందుకంటే పూత అనేది నిలబడడం కోసం, కాయ పోగులు లేకుండా కాయ సైజు రావడం కోసం అని చెప్పని బోరాన్ అనేది దగ్గరగా పిచికారీ చేయడం జరిగింది మేడం. ఈ అంటు మొక్కలు నాటుకున్న ఎన్ని రోజులకు మనకి మొదటి కోత అనేది వస్తుందండి? 60-70 రోజుల నుంచి కోత అనేది స్టార్ట్ అవుతుంది మేడం. దీని పంటకాలం మొత్తంలో కూడా ఎన్ని కోతలు తీసుకోవచ్చండి? 25 నుంచి 30 కోతల వరకు మనం తీసుకోవచ్చు మేడం. నేరుగా విత్తనం ద్వారా వచ్చిన మొక్కకిను అలాగే ఈ అంటు మొక్కలకి మీరు ఎలాంటి వ్యత్యాసాన్ని గమనించారండి? నేరుగా విత్తేదానికి ఏంటంటే మేడం, ఆ మొక్క అనేది కొద్ది రోజులు కోత స్టార్ట్ అయిన తర్వాత కోతలు ఆగిపోతాయి మేడం. అదే ఈ మొక్క అనుకోండి మేడం, 1 సంవత్సరం వరకు కోతలు వచ్చేసి కాయ దిగుబడి ఎక్కువ రావడానికి, అలాగే పూత అనేది దగ్గర రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మేడం. దిగుబడి కూడా నార్మల్ అనుకుని దీనికి కొద్దిగా ఎక్కువ వ్యత్యాసం ఉంది మేడం. దీని మీద మాకు ఆదాయం అనేది ఎక్కువ రావడానికి మేము గమనించాం మేడం. 1 ఎకరా ఈ అంటు టమాటా మొక్కల్ని సాగు చేయడానికి గాను మీకు ఎంత ఖర్చు అయిందండి? 25 నుంచి 30 వేల మధ్యన అయింది మేడం. ఆదాయం ఎంత ఉందండి? ఆదాయం మాకు 90 నుంచి 1,00,000 రూపాయల మధ్యన వచ్చింది మేడం. ఇప్పుడు నేరుగా విత్తుకున్న రకాలకిను ఈ వంగపైన టమాటా పెట్టి అంటుకట్టిన ఈ మొక్కలకిను మనం చేసేటువంటి యాజమాన్య పద్ధతులు ఒకేలా ఉన్నా కూడా దిగుబడిలో కానీ కోతల్లో కానీ సమానంగా వచ్చే అవకాశం లేదంటారా? లేదు మేడం, వ్యత్యాసం అనేది కనిపిస్తుంది మేడం. ఈ టమాటా అంటు మొక్కల్లో వచ్చేటువంటి పురుగు, తెగుళ్ళు, వాటి నివారణ పద్ధతుల గురించి ఒకసారి వివరించండి. మామూలుగా సాగు చేసే రకాలకి ఏంటంటే మేడం, భూమి మీద ఉండడం వల్ల కాయ తొలిచి పురుగు, అలాగే తెగుళ్ళు కూడా వడల తెగులు అనేది నీరు పెట్టేటప్పుడు కాయ అనేది కుళ్ళిపోవడం గట్రా జరుగుతుంది మేడం. అదే అంటు మొక్కలు అయితే మేడం కాయలు గట్ట అంటే కుళ్ళిపోకుండా ఉండడానికి, అలాగే వాటర్ పెట్టినప్పుడు నీరు తగలకుండా పురుగు, తెగులు అనేది రావడానికి అంత ఎక్కువగా అవకాశం అనేది ఉండదు మేడం. కాయ తొలిచి పురుగుకి మోనోక్రోటోఫాస్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది మేడం. అలాగే వడల తెగులు వస్తే వడల తెగులుకి కాప్రాక్సి క్లోరైడ్ అనేది మేము పిచికారీ చేయడం అనేది జరిగింది మేడం. దోమకి ఎస్పేటు, ఇమ్డాక్లోఫిడ్ అనే మందులు పిచికారీ చేయడం అనేది జరిగింది మేడం. వీటన్నింటికంటే ముందుగా ఏమీ రాకుండా ముందుగానే మేము వేప నూనె అనేది పిచికారీ చేయడం జరిగింది మేడం. అంటే దగ్గర పిచికారీ చేయడం వల్ల ఏంటంటే వేప అనేది చేదుకుండడం వల్ల పురుగు అనేది, దోమ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉండదు మేడం. వంగపై టమాటా అంటు మొక్కల సాగు గురించి, పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.